ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు కనిపించే ఈ ఫిగర్ మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఏంటి, మనము లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలా, కానీ దాని వ్యూ మనము రైట్ సైడ్ రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ ఇచ్చేశారు. ఇక్కడ నుంచి ఒక మనిషి ఈ పర్టికులర్ ఫిగర్ని చూస్తున్నారు. సో ఈ ఫిగర్ని చూసినప్పుడు ఎక్కడెక్కడైతే వ్యూస్ ఉన్నాయో ఆ వ్యూస్ మనం డ్రా చేయాలి. సో మనకు ముందుగా తెలిసిన స్టెప్ ఏంటంటే మనము ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకోవాలి. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకోవాలంటే ఇక్కడ కనిపించేటివేవో ఫస్ట్ మనం హైలైట్ చేసుకుందాం. సో ఈ రెడ్ పెన్తో నాకు ఈ సర్ఫేస్ అంతా కనపడుతుంది, రఫ్గా ఈ పార్ట్ అంతా కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కర్వ్ ఉంది కదా, ఇది ఒక హోల్ అనమాట. సో ఈ హోల్ కర్వ్ ఉంది కాబట్టి నాకు ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో కనపడుతుంది ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే. సో ఈ పార్ట్ అంతా, ఈ 42 హైట్ ఉండే పార్ట్ అంతా కనపడుతుంది, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఈ షేప్ కూడా కనపడుతుంది, అవునా. సో ఇక్కడ ఏదైతే హ్యాచింగ్ చేశానో ఈ హ్యాచింగ్ షేప్ అంతా మనకు కనపడుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ 150 లెంత్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేసేసుకుందాం. సో ఇలా x1 y1 డ్రా చేసుకుంటాం. ఇక్కడ మన ఫ్రంట్ వ్యూ వస్తుంది, ఇక్కడ మన టాప్ వ్యూ వస్తుంది, ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ వ్యూ అంటే మనం రైట్ సైడ్ తీసుకోవాలి, రైట్ సైడ్ బొమ్మ వేయాలి. సో ఫస్ట్ థింగ్ మనకి 150 mm 150 mm లెంత్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం ఒక పాయింట్ నుంచి. తర్వాత ఏం చేస్తామంటే మనకి ఏదైతే హైట్ ఉందో ఈ హైట్ ఎంత, 12 mm, అవునా. సో ఈ 12 mm హైట్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఇక్కడ 12 mm హైట్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఆ లైన్, ఈ లైన్ని కూడా నాకు కనపడుతుంది కదా ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే, ఈ లైను, ఈ తిక్కు గీసిన లైను. సో దీన్ని కూడా డ్రా చేసుకుంటాను. దీని యొక్క డిస్టెన్స్ ఎంతనో మెజర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ డిస్టెన్స్ మెజర్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అని చెప్పారు, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm డిస్టెన్స్ ఉందన్నారు. సో నెక్స్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంది అనేది కనుక్కోవాలి. సో ఈ టోటల్ 72 డిస్టెన్స్ ఉంది అంటే 150 మైనస్ 72 వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 150 మైనస్ 72 ఎంతైతే మనకు వాల్యూ వస్తుందో ఆ వాల్యూలో నుంచి ఈ సైడ్ 30 mm, ఈ సైడ్ 30 mm తీసేసేయాలి. సో తీసేస్తే మనకు వచ్చిందే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్కి యొక్క డిస్టెన్స్, ఓకేనా. 150 మైనస్ 72 చేస్తే మనకి 78 వస్తుంది. ఈ 78లో మనం ఏం చేయాలా, ఈ సైడ్ 30 mm డిస్టెన్స్ ఉంది, ఈ సైడ్ 30 mm డిస్టెన్స్ ఉంది, సేమ్ పార్టే కదా. అంటే దీంట్లో నుంచి మళ్ళీ 30 తీసేసేయాలి. అంటే 78 మైనస్ 60 అన్నమాట, అంటే 18 mm వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే మనకి 9 mm ఉంటుంది. ఎందుకంటే 18/2 ఈ సైడ్ గ్యాప్ ఉంది, ఈ సైడ్ గ్యాప్ ఉంది కదా. సో 9 mm ఈ పక్క, 9 mm ఆ పక్క. అప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది టోటల్గా 30 డిస్టెన్స్ ఇది ప్లస్ 9. సో టోటల్ 39 mm డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ 39 mm డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేస్తాం, ఓకేనా. సో అదేవిధంగా ఈ పక్క కూడా 12 mm మనం మార్క్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ 39 mmని లొకేట్ చేయాలి అంటే మనకి సెంటర్ పార్ట్ అనేది లొకేట్ కావాలి కదా. సో దానికోసం ఒక సెంటర్ లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఆ సెంటర్ లైన్ ఎక్కడ డ్రా చేసుకుంటాను, ఈ 150లో 150/2 వేస్తే మనకి 75 mm దగ్గర సెంటర్ లైన్ వస్తుంది. సో సెంటర్ లైన్ డ్రా చేసుకుంటాను. డ్రా చేసిన తర్వాత నేను డైరెక్ట్గా 39 mm పెట్టుకొని రెఫరెన్స్ చేసుకోవచ్చు. బట్ ఈ 39 ఎందుకు అనుకున్నానంటే నాకు డిస్టెన్స్ మెజర్ చేసుకునే దానికోసం, ఓకేనా. ఇది పక్కన పెడతాం 39 కొంచెం సేపు. నెక్స్ట్ ఈ టాప్ సర్ఫేస్లోకి రండి ఒకసారి. సో ఈ టాప్ సర్ఫేస్లోకి వస్తే ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఈ హైట్ వచ్చేసేసి 42 ఉంది టోటల్గా, అవునా. అదేవిధంగా ఇక్కడ హోల్స్ చూడండి 58 ఉంది. 58 mm ఇస్ ద హోల్ డయామీటర్. స్మాల్ డయామీటర్, లార్జర్ డయామీటర్ 72. సో 72/2 వేసుకుంటే మనకి 36 వస్తుంది. అంటే ఈ సెంటర్ నుంచి ఈ పార్ట్ 36 డిస్టెన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ అది నేను డ్రా చేస్తాను, 36 mmతో ఒక లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ కిందికి ఒక వర్టికల్ లైన్ వేస్తాను. ఎంత డిస్టెన్స్ అది, 30 mm డిస్టెన్స్తో ఒక వర్టికల్ లైన్. ఆ రిమైనింగ్ 12 mm వచ్చేసేసి మనకి 42 డిస్టెన్స్ మిగిలిపోతుంది ఇది. సో నేను అది రాయట్లేదు. తర్వాత ఈ పాయింట్ వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేస్తే నేను ఈ 39 కనుక్కోకపోయినా కూడా నాకు ఆటోమేటిక్గా డిస్టెన్స్ వస్తుంది. బట్ క్రాస్ వెరిఫికేషన్ కోసం మనం ఈ 39 కనుక్కుంటున్నాం. సో ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ ఒక రెఫరెన్స్ లైన్ వేసేస్తాను. అంటే
ఒక కన్స్ట్రక్షన్ లైన్ గీసేసుకుంటాను ఈ 2 పాయింట్స్ మధ్యలో. సో ఈ 2 పాయింట్స్ కన్స్ట్రక్షన్ లైన్ గీసుకున్నానే ఇప్పుడు నాకు కనిపించే బేస్ ఉంది కదా, ఇది ఏదైతే కనిపిస్తుందో ఈ లైను, ఈ థిక్ బేస్ ఉంది కదా, ఈ సైడు ఆ సైడు, ఈ థిక్ బేస్ని నేను ఇక్కడ ఒక లైన్తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఈ సైడ్ కూడా 36, నెక్స్ట్ 30, నెక్స్ట్ ఈ డిస్టెన్స్ వచ్చేసేసి ఇప్పుడు నాకు 39 డిస్టెన్స్. ఇది చూడండి, మీరు అడగచ్చు డౌట్, ఇదేమి 36 దగ్గరే ఆపలేదు కదా అని. ఎందుకంటే ఈ 36 వచ్చేసి టోటల్ మనకు 72 mm డిస్టెన్స్, కానీ మనము లోపల డ్రా చేయాల్సింది అప్ టు అంటే ఈ సైడ్ ఏమవుతుందంటే డయామీటర్ కంప్రెస్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో అందుకోసం మనము లైన్ అనేది కొంచెం ఆ 39 డిస్టెన్స్ ఎంతైతే కనుక్కున్నామో ఆ డిస్టెన్స్ వరకు మెజర్ చేసి మనం ఎక్స్టెండ్ చేస్తాం ఆ పార్ట్. ఓకేనా, నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఈ సైడ్ కూడా రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ 2 లైన్స్, ఎందుకంటే మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ చూపించాలి కదా, ఈ పార్ట్ మనకి ఇక్కడ ఈ హోల్లో కలిసిపోతుందని. సో దానికోసం 2 లైన్స్ డ్రా చేసేస్తాను ఇక్కడ. సేమ్ సైజ్ 12 mm వాట్ ఎవర్ ద సైజ్ ఇక్కడ తీసుకున్నామో సేమ్ సైజ్ని ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక హోల్ ఉందని మనం రిప్రజెంట్ చేయాలా, ఇక్కడ ఒక హోల్ ఉందని ఈ వ్యూలో చూపించాలి కదా. మనకు కనిపించేది ఈ పార్ట్ అయినా బట్ ఇక్కడ ఒక హోల్ ఉందని చెప్పాలి కదా మనము, అంటే త్రూ హోలా బ్లైండ్ హోలా అని చెప్పాలా. వీ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద డయాగ్రామ్. సో డయాగ్రామ్లో మెన్షన్ చేయాలంటే మనం ఏం చేయాలా, సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి 30 mm డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఒక 30 mm డిస్టెన్స్తో ఒక మార్క్ వేసుకోండి ఇలా. అంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంటుంది మనకి, 30 mm ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా ఈ సైడ్ కూడా ఒక 30 mm డిస్టెన్స్లో మార్క్ వేసేసుకుంటాం. సో అప్పుడు మనకి ఈ 2 డాటెడ్ లైన్, ఇవి ఎందుకు మనకు డాటెడ్ లైన్స్లో వేసుకోవాలంటే ఈ పార్ట్ మనకు కనపడదు, అక్కడ ఒక హోల్ ఉంది అని చెప్పేదానికే మనం డాటెడ్ లైన్ తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఈ హోల్ కూడా ఉంది కదా, ఇక్కడ పైన కూడా ఒక హోల్ ఉంది కదా. ఇది ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మనకు లోపల 2 హోల్స్ ఉన్నాయని కనపడవు, బట్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు 2 హోల్స్ ఉన్నాయని చెప్పాలా. ఈ ఫిగర్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయాలా లోపల ఒక హోల్ ఉందని. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ 58 ఏదైతే లెంత్ ఉందో 58 డివైడెడ్ బై 2 వేసుకుంటాం, అంటే 29 mm డిస్టెన్స్ వస్తుంది. ఈ పాయింట్ నుంచి ఒక లైన్ మెన్షన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 29 డిస్టెన్స్తో ఒక డాటెడ్ లైన్ తీసుకుంటాం. ఓకేనా, ఈ డాటెడ్ లైన్ త్రూ హోల్ ఉందా లేదా బ్లైండ్ హోల్ ఉందా అని కూడా మనకు తెలీదు. బట్ ఇక్కడ చూస్తే మనకి టోటల్ 42 mm డిస్టెన్స్ ఉంది. 42 mm ఇస్ ద హైట్, అవునా. సో కానీ ఈ హోల్ వచ్చేసి 24 ఉంది. సో 42 - 24 ఎంతైతే ఉందో అంతవరకు మనం 42 - 24 అనేది తీసుకోవాలి. ఓకే, సో 18 mm వరకు మనం ఏమి రిప్రజెంట్ చేయకూడదు. సో ఈ లైన్ వచ్చేసి మనం ఎంత డిస్టెన్స్లో చూపించాలా, 24 mm, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24 mm మాత్రమే చూపించాలా. సేమ్ అదేవిధంగా ఈ సైడ్ కూడా సేమ్ 58 కదా హోల్ సైజ్, హోల్ డయామీటర్ ఈస్ 58. సో 58 అంటే ఇక్కడ 29 mm డిస్టెన్స్తో ఒక మార్క్ చేస్తాం. ఆ తర్వాత మనము ఒక లైన్ని ఇలా జాయిన్ చేసేస్తే అక్కడ ఒక హోల్ ఉంది అని రిప్రజెంటేషన్. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంట్ చేసేసినామంటే మన ఫ్రంట్ వ్యూ అయిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి, మనకు కావాల్సిన డైమెన్షన్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి. 72 ఇక్కడ ఉంది, 58 వచ్చేసేసి 72 అంటే ఈ టోటల్ డిస్టెన్స్ ఉంటుంది 72. ఓకే, 72, 58 అంటే ఈ హోల్ డిస్టెన్స్ మాత్రమే 58, 29 పెట్టాం కదా ఆ విధంగా. నెక్స్ట్ ఈ హైట్ డిస్టెన్స్ 30, ఈ టోటల్ హైట్ డిస్టెన్స్ అంటే 42, ఇది 12 mm, ఇది 150 mm, అన్ని డైమెన్షన్స్ ఇక్కడ ఉండిపోతాయి. సో దిస్ ఈజ్ మై ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు నేను టాప్ వ్యూ చేయాలి. సో టాప్ వ్యూ అంటే ఇదే డయాగ్రామ్ని నేను ఈ పైనుంచి చూస్తున్నాను. సో పైనుంచి చూస్తే నాకు ఏ విధంగా కనపడుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కనపడేది వచ్చేసి ఇక్కడ 2 సర్కిల్స్ కనపడతాయి, అవునా. సో ఈ 2 సర్కిల్స్ని రిప్రజెంట్ చేయాలా. నేను ఇక్కడ జస్ట్ మీకు రఫ్ వ్యూ రావడానికి ఇక్కడ 2 లైన్స్ డ్రా చేస్తాను. చూడండి ఒక్కసారి, ఈ పార్ట్ కనపడుతుంది, నెక్స్ట్ ఈ సర్ఫేస్ కనపడుతుంది, ఈ హ్యాచ్ చేసిన సర్ఫేసెస్ అంతా కనపడతాయి మనకి, అవునా, ఇక్కడ టాప్ వ్యూ నుంచి చూస్తే. సో ఈ వ్యూని మనం డ్రా చేయాలి. సో దానికంటే ముందు ఏం చేస్తామంటే మనం దీనికి ప్రొజెక్షన్స్ తీసుకుంటాం. సో ఈ పాయింట్ దగ్గర ఒక ప్రొజెక్షను, ఈ పాయింట్ దగ్గర ఒక ప్రొజెక్షను, ఈ పాయింట్ దగ్గర ఒక ప్రొజెక్షను, ఈ పాయింట్ దగ్గర ఒక అట్లా 4 ప్రొజెక్షన్స్ తీసుకుంటాం. అంటే రెఫరెన్స్ లైన్స్ని మనము థిన్ లైన్స్
2H పెన్సిల్తో డ్రా చేసుకుంటాం టాప్ వ్యూలో పడేటట్టు. నెక్స్ట్ టాప్ వ్యూ తర్వాత మనకు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకు కనిపించే వ్యూ వచ్చేసేసి ఈ 55 mm డయామీటర్తో ఒక సెంటర్ లొకేట్ చేసుకుంటాం. ఒక సెంటర్ లొకేట్ చేసుకొని 58 mm డయామీటర్తో ఒక సర్కిల్ అనేది తీసుకుంటాం. 58 అంటే 29 mm రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేసేసేయండి. అదేవిధంగా 72 కూడా కనపడుతుంది. సేమ్ అదేవిధంగా మళ్ళీ 72 డయామీటర్తో ఒక సర్కిల్ డ్రా చేసేస్తాం. అంటే రేడియస్ తీసుకొని డ్రా చేస్తాం. డయామీటర్ 72, దాంట్లో హాఫ్ రేడియస్ తీసుకొని మనం డ్రా చేద్దాం. ఓకేనా? సో ఈ 2 డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక లైన్ డ్రా చేస్తాం. ఆ లైన్ వచ్చేసేసి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఎండ్కి టచ్ కావాలి. ఎందుకు మనము ఈ లైన్ డ్రా చేస్తున్నాం, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని డ్రా చేస్తున్నాం. అందుకోసం మనకి ఇక్కడ లైన్ అనేది కనపడుతుంది వెరీ క్లియర్గా. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇంకా సిమిలర్ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ మన డిస్టెన్స్ ఎంత ఉంది, 15 mm ఉంది. సో ఈ యొక్క లైన్ డిస్టెన్స్ 15 mm. సో 15 mm డౌన్కి తీసుకోవచ్చు. లేదంటే ఈ సైడ్ కూడా మనము అదేవిధంగా 15 mm డ్రా చేస్తాం. నెక్స్ట్ ఒక 15 mm కిందికి తీసుకుంటాం. నెక్స్ట్ ఇదే విధంగా ఈ సైడ్ కూడా ఒక 15 mm కిందికి డ్రా చేస్తాం. నెక్స్ట్ ఈ లైన్ని జాయిన్ చేద్దాం. ఈ లైన్ ఎంత డిస్టెన్స్ వరకు జాయిన్ చేయాలా అది క్వశ్చన్ అగైన్. సో ఈ లైన్ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 30 ఇచ్చాడా. సో ఈ 30 డిస్టెన్స్తో మనం ఒక లైన్ డ్రా చేస్తాం. అదేవిధంగా ఈ సైడ్ కూడా ఒక 30 mm డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేద్దాం. నెక్స్ట్ వర్టికల్ లైన్. సో ఈ వర్టికల్ లైన్ అంటే ఈ విడ్త్ మనకి ఎంత ఉంది, 18 mm ఇచ్చారు, అవునా. సో 18 mm డిస్టెన్స్తో ఈ ఎడ్జ్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. మీరు కావాలంటే ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ వేసుకోవచ్చు. దీనికి ప్యారల్, దీనికి స్ట్రైట్గానే ఉంటుంది కదా ఈ లైన్. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. మనకు కావాలనుకుంటే డ్రా చేసుకోవచ్చు, లేకపోతే నాట్ నెసెసరీ. ఓకే, మనం ఆ కన్స్ట్రక్షన్ లైన్ గీసుకుంటే మన రెఫరెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేయండి ఖచ్చితంగా. ఓకేనా. సో ఇది 18 ఉంటుంది. నెక్స్ట్ ఈ పక్క అదేవిధంగా 18 డ్రా చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ 30 mm డిస్టెన్స్, అంటే 30 అంటే ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ 30 mm. అదేవిధంగా ఇక్కడ కూడా అంటే ఈ పార్ట్ 30 mm తీసుకుంటాం. నెక్స్ట్ వర్టికల్ లైన్. సో వర్టికల్ లైన్ ఎంత ఉండాలి మళ్ళీ చెప్పండి. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 48. సో 48 డివైడెడ్ బై 3 చేస్తే ఎంత వస్తుంది, 48లో మనకి 18 తీసేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 48లో 18 తీసేసేయాలి. సో 48లో 18 తీసేసిన తర్వాత మనకి 30 mm డిస్టెన్స్ వస్తుంది. ఆ 30లో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు 15 అని. సో డైరెక్ట్గానే 15 తీసుకోవచ్చు, మనకి మెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇక్కడ 15 ఇవ్వకపోతే మనం ఈ విధంగా కౌంట్ చేసుకోవాలి. సో 30 కదా, 30 డివైడెడ్ బై 2 వేసుకుంటే మనకి 15 వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఒక 15 mm లెంత్తో లైన్ వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. అదేవిధంగా ఈ సైడ్ కూడా 15 mm డిస్టెన్స్తో ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఒక హారిజాంటల్ లైన్. ఈ లైన్ని మనము ఈ సర్కిల్కి టచ్ అయ్యేటట్టు జాయిన్ చేసేస్తాం. డ్రాఫ్టర్ తీసుకొని దీనికి ఎగ్జాక్ట్గా పొజిషన్ చేసేసి టచ్ చేసేసేయండి లైన్, అంతే. అదేవిధంగా ఈ సైడ్ కూడా లైన్ టచ్ చేసేస్తాం. అయిపోయిందా. సో ఇక్కడ మన టాప్ వ్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఏదైతే పైన నుంచి చూస్తున్నామో ఆ పైన నుంచి చూసే వ్యూ ఇదంతా కలిపి టాప్ వ్యూ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి మనము, సో వీళ్ళు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అడిగాడు కాబట్టి మనము లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలి. సో లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి వ్యూ మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము, ఆర్థోగ్రాఫిక్లో రైట్ సైడ్ రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ పొజిషన్లో మనము వ్యూ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో నేనేం చేస్తున్నా అంటే నా వ్యూ ఇక్కడ నుంచి కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 45 degrees యాంగిల్ లైన్ తీసుకొని ఫస్ట్ రెఫరెన్స్ లైన్స్ తీసుకుంటాను. ఒక లైన్ ఇట్లా 2 రెఫరెన్స్ లైన్స్ తీసుకుంటాను. ఎందుకు, సెంటర్ లొకేట్ చేయడానికి. మెయిన్ థింగ్ నాకు సెంటర్. ఇప్పుడు నేను ఫ్రంట్ నుంచి చూసినా కూడా నాకేం కనపడుతుంది, ఈ యొక్క సర్కిల్ కనపడుతుందా, అవునా కదా. సో దీని యొక్క డయామీటర్ ఎంత, 72, 58తో నేను లైన్స్ డ్రా చేసుకోవాల్సిందే. సో ఫస్ట్ థింగ్ అవే డ్రా చేస్తాను. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ లైన్స్ గీసుకుంటాను. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ లైన్, ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ లైన్, ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ లైన్. సో 4 కన్స్ట్రక్షన్ లైన్స్ గీసేసుకున్నాను. ఓకేనా, మీకు కనపడుతూ ఉంటాయి చూడండి లైట్గా. సో కన్స్ట్రక్షన్ లైన్స్ ఎప్పుడే కానీ మనము 2H పెన్సిల్తో తీసుకోవాలి, ఎందుకంటే అవి మనకు కనపడకూడదు, చాలా తిన్నగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ బేస్ థింగ్ వచ్చేసేసి మనకి ఈ బేస్ అంతా కనపడుతుంది. ఈ బేస్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 48 mm. 48లో 15 వచ్చేసేసి ఈ పార్టు, నెక్స్ట్ 18 వచ్చేసేసి ఈ పార్టు, నెక్స్ట్ 15 వచ్చేసేసి ఈ పార్టు. ఈ 3 పార్ట్స్ మనకు కనపడేటట్టు మనం డివైడ్ చేసుకుంటాం లైన్స్. తర్వాత
ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాను. వర్టికల్ లైన్ ఎందుకు డ్రా చేస్తానంటే ఈ 42 mm హైట్ ఉంది కదా, ఈ 42 mm హైట్తో ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాను. తర్వాత అదేవిధంగా మళ్ళీ 48 mmతో ఒక బాక్స్ని క్లోజ్ చేస్తాను. అంటే నాకు ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ నుంచి చూస్తే, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే నాకు ఇది ఒక బాక్స్ లాగా కనపడుతుంది. ఫస్ట్ ఆ బాక్స్ని క్లోజ్ చేసేస్తాను. ఈ విధంగా బాక్స్ క్లోజ్ చేసేసాను. సో 48, 42 డైమెన్షన్స్తో నేను ఒక బాక్స్ని క్లోజ్ చేసేస్తాను. సో తర్వాత ఇప్పుడు నేను ఇండివిజువల్గా లైన్స్ని డివైడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక రెఫరెన్స్ లైన్ తీసుకున్నాను కదా, సో ఆ రెఫరెన్స్ లైన్ నుంచి డ్రాఫ్టర్ ఈ పాయింట్లో పెట్టేసేసి ఇక్కడ నుంచి ఒక 15 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ లొకేట్ చేస్తాను. 15 mm డిస్టెన్సే, ఇది కేవలం 15 mm డిస్టెన్సే. అదేవిధంగా ఈ సైడ్ నుంచి కూడా ఒక 15 mm డిస్టెన్స్తో ఈ బ్లాక్ని లొకేట్ చేస్తాను. ఇప్పుడు పైన ఒక లైన్ గీసాను అనుకోండి, ఆల్రెడీ నేను కన్స్ట్రక్షన్ లైన్ గీసాను కాబట్టి ఇది ఆల్రెడీ నాకు బై డిఫాల్ట్ 12 mm ఉంటుంది. ఈ హైట్ 12 mm, ఈ హైట్ 12 mm. ఇది ఎంతవరకు డ్రా చేస్తాను? ఈ లైను ఇక్కడ కన్స్ట్రక్షన్ లైన్ టచ్ అయ్యేంత వరకు డ్రా చేస్తాను అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆ 2 లైన్స్ని జాయిన్ చేసేస్తాను. ఈ విధంగా 2 లైన్స్ని ఈ విధంగా జాయిన్ చేసేస్తాను. అంటే నాకు అప్పుడు ఈ పార్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సిమిలర్గా ఇప్పుడు 18 mmని లొకేట్ చేయాలి కదా, 15 mm ఎలా లొకేట్ చేశానో అదేవిధంగా 18 mm కూడా లొకేట్ చేయాలి. సో లొకేట్ చేసేస్తాను ఆ 2 పార్ట్స్ని ఈ విధంగా లొకేట్ చేసేస్తాను. లొకేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక 24 mm వరకే ఉంది ఇక్కడ త్రూ హోల్. అంటే ఇది నాకు త్రూ హోల్ కాదు, బ్లైండ్ హోల్ ఇది. అంటే కొంచెం వరకే కనపడుతుంది. త్రూ హోల్ అంటే త్రూ అవుట్ ద ఫిగర్ కనపడుతుంది. 24 mm ఉంది కాబట్టి ఈ రెఫరెన్స్ లైన్ దగ్గర 24 mm డిస్టెన్స్తో ఒక మార్క్ ఇచ్చేస్తాను. ఇది ఎంత హైట్ ఉంటుంది? పైన నుంచి ఒక 24 mm తీసుకుంటాను. ఈ టాప్ నుంచి ఈ టాప్ వరకు ఒక 24 mm డిస్టెన్స్తో ఒక డాటెడ్ లైన్. లేకపోయినా మీరు ఈ కన్స్ట్రక్షన్ని స్ట్రైట్గా ఒక డాటెడ్ లైన్ తీసేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా లోపల మనకి ఈ 58 mm డిస్టెన్స్ ఉంటుంది కదా, సో 72 - 58 ఎంతైతే వస్తుందో 14 mm. అంటే 14 mm అంటే 14 డివైడెడ్ బై 72 - 58 ఈజ్ ఈక్వల్ టు 14. 14 డివైడెడ్ బై 2 అంటే 7 mm. సో ఇక్కడ ఒక 7 mm, అదేవిధంగా ఈ సైడ్ ఒక 7 mmని గ్యాప్ వదిలేస్తాం. ఎందుకు? ఈ సర్ఫేస్ని లొకేట్ చేయడానికి. ఈ పార్ట్, అవునా? ఈ పార్ట్ ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మనకు కనపడుతుంది కదా. ఎందుకు డాటెడ్ లైన్ తీసుకున్నాం? సిన్స్ ఇక్కడ హోల్ అనేది లోపల ఉంటుంది కాబట్టి మనకు ఆ హోల్ కనపడదు కాబట్టి సైడ్ వ్యూ నుంచి చూస్తే, అందుకు మనం డాటెడ్ లైన్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకేమన్నా రిమైనింగ్ పెండింగ్ ఉన్నాయా? అంతే, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్ అయిపోయినాయి అన్నీ. ఇక్కడ ఇంకొక మార్క్ ఏంటంటే ఈ రెఫరెన్స్ లైన్ని కూడా మనం జాయిన్ చేయాలి. ఇక్కడ ఒక రెఫరెన్స్ లైను, అదేవిధంగా ఇక్కడ ఒక రెఫరెన్స్ లైన్ జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడే మనకి ఈ పర్టికులర్ 15, ఈ పర్టికులర్ 15 అనేది క్లియర్గా ఉంటుంది. జాయిన్ చేయకపోయినా ఇబ్బంది లేదు. ఇంకా ఈ లైన్ అవసరం ఉండదు, అప్పుడు ఈ లైన్ అవసరం ఉండదు. ఓకేనా? సో ఇది మన ఫైనల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ.